ఉమాదేవి ప్రపంచానికి అందరికీ స్వాగతం. అందుకు కీర్తన, నాన్న ఇప్పుడైనా పని ఖచ్చితంగా జరిగేలాగా చూడండి అంటుంది. అందుకు గిరిధర్ జరుగుతుంది కీర్తన, నువ్వేమీ బాధపడొద్దు అని అంటాడు. కానీ ఇంకో పక్క సంజు కావాలని చీర నచ్చలేదని ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు చేతికి దొరికిన చీర తీసుకొని అంజు ఇప్పుడే వస్తాను అంటూ తన చీర మార్చుకొని వస్తానని మార్చుకోవటానికి వెళ్తుంది. అలాగే అని అంజు చెబుతుంది. కానీ వెంటనే సంజయ్కి సైగ చేస్తుంది. అందుకు సంజయ్, వదిన నువ్వు ఏమీ బాధపడద్దు, నేను సంజుని చూస్తున్నాను అంటాడు. అందుకు అంజు కృతజ్ఞతలు సంజయ్ అంటుంది. వదిన అలా అనకు, తను నాకు కాబోయే భార్య, అందుకే నేను చూసుకోవాలి అంటాడు. సరే సంజయ్, ఇంకెప్పుడు అలా అనను అని చెబుతుంది. సంజయ్ సంజుని పక్కన చూస్తాడు. అప్పుడు సంజుని వాళ్ళు చూస్తూ ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది గమనించిన సంజయ్ వాళ్ళ వెనుక వచ్చి నిలబెడతాడు. అప్పుడు వాళ్ళు, రే ఈ అమ్మాయి ఎత్తుకొని వెళ్ళాలి, తర్వాత చంపేస్తాము అంటారు. అందుకే మరో వ్యక్తి, రే ఇక్కడ వాళ్ళ మనుషులు ఉన్నారు, ఎలారా అంటాడు. అందుకు సంజయ్, ఏముంది, ఆ అమ్మాయిని బయట తీసుకొని పోయి ఎవరికి తెలియకుండా ఎత్తుకొని పోవాలి, అప్పుడు దూరంగా తీసుకొని పోయి చంపేయడమే అంటాడు. ఇద్దరు, అరే మంచి సలహా అంటూ ఒకేసారి చూస్తారు. అప్పుడు సంజయ్ వాళ్ళని పట్టుకొని, నిజం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాను అంటాడు. వాళ్ళు తప్పించుకోవాలి అని ప్రయత్నం చేసే అంతలో సంజయ్ వాళ్ళని పట్టుకొని
నిజం చెప్పారు అంటే వదిలేస్తాను, లేకపోతే ఇద్దరిని నేను చంపేస్తా అంటాడు. అందుకు సరే అండి, మేమంతా నిజం చెప్పేస్తాము అని వాళ్ళు ఒకరి ముఖము ఒకరు చూసుకొని సంజయ్ వెనుక చూసి అది అంటూ సంజయ్కి తెలియకుండా పారిపోవాలి అని చిన్నగా సైగ చేసుకుంటారు. అప్పుడు సంజయ్ వాళ్ళ చొక్కా పట్టుకొని చెప్పండి అంటుంటే వాళ్ళు కావాలనే నమస్తే సార్ అంటారు. అంతే, సంజయ్ వెనుకకి తిరుగుతాడు. అప్పుడు వాళ్ళు ఇద్దరు పారిపోతారు. సంజయ్ వాళ్ళని వెనక్కి తరుముతూ కొంచెం దూరం వెళ్తాడు. కానీ సంజు గుర్తొచ్చి వచ్చేస్తాడు. అయితే సంజు చీర మార్చుకొని వస్తుంది. నెమలి కంఠం రంగు చీర, అంచు బంగారం రంగు. అలా వస్తున్న సంజుని చూస్తూ ఉండిపోతాడు సంజయ్. అది చూసిన అజయ్, రే ఎంత నీకు కాబోయే భార్య అయినా మరి అంతలా చూడకురా, నీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చూస్తారా అంటాడు. అందుకు సంజయ్, రే అన్నయ్య, నువ్వు కొంచెం గమ్ముగా ఉండు. అక్కడ నా సంజు నిజంగానే నెమలి కంఠం రంగు చీర కట్టుకొని నా కోసమే వస్తుంది అంటాడు సంజయ్. అప్పుడు సంజు కూడా సంజయ్ని చూసి మూతి తిప్పుతుంది. అందుకు సంజయ్ నవ్వుతూ మౌనంగా ఉంటాడు. అందుకు అజయ్, రే సంజయ్, సంజు నీ మీద చాలా కోపంగా ఉందిరా అంటాడు. అది నాకు తెలుసు, అది నాకు ఎప్పుడో తెలుసు అంటాడు సంజయ్. వనజ వచ్చి, రే అజయ్ ఏమంటున్నాడురా వీడు, ఒకవేళ మీ నాన్న వింటే ఈ పెళ్ళి ఆపేస్తాడురా అంటుంది వనజ. సంజయ్, అమ్మ అలా జరగదు, సంజుకి నాకు పెళ్ళి జరుగుతుంది సరేనా అంటాడు సంజయ్. అలాగేరా, మీ నాన్న దగ్గర జాగ్రత్త, నాకు భలే నచ్చిందిరా సంజు,
మంచి అమ్మాయి అంటుంది వనజ. అమ్మ, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు, భయపడకుండా ఉండు, సరేనా? అంతా నేను చూసుకుంటా అంటాడు సంజయ్. అంతే శరత్ వచ్చి, ఏమిట్రా నువ్వు చూసుకునేది అంటాడు. అందుకు అజయ్, వనజ కంగారు పడుతుంటారు. అప్పుడు సంజయ్, అదే నాన్న, అన్నయ్య పెళ్ళికి అన్ని పనులు ఆలస్యమవుతుంది అని అంటున్నాడు. అందుకే నేను చూసుకుంటా అన్నాను అంటాడు. అలాగే అందరూ బట్టలు తీసుకునేసారా అంటాడు శరత్. తీసుకున్నాము అండి అంటుంది వనజ. అంతలో సీత వచ్చి, వదిన, మీరు అందరూ బట్టలు తీసుకున్నారా, ఇంకా లేదా అంటుంది. సీత, అయింది వదిన, మరి మీరు అంటుంది వనజ. అయిపోయింది వదిన, కానీ తండ్రి కూతుర్లేమో చేస్తున్నారు అంటుంది సీత. శరత్, వెళ్తాము పదండి, వాళ్ళు ఏమి చేస్తున్నారో చూద్దాం అంటాడు. అందరూ అక్కడ చూస్తే రాజేంద్ర, సంజు, అంజు కలిసి బట్టలు తీస్తుంటారు. అప్పుడు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని అందరూ దూరంగా ఉంటారు. అది చూసిన కీర్తన వెళ్ళి, మీరు ఇంకా ఏమి తీస్తున్నారు అంటుంది. అప్పుడు అందరూ ఒక్కసారి కీర్తన. అప్పుడు సంజయ్కి కోపం వచ్చి ఏదో అనేలోపే అజయ్ చేయి పట్టుకొని ఆపేస్తాడు. అప్పుడు వనజ, కీర్తన, నువ్వు ఎందుకు అలా అంటున్నావు? అసలు మనం వచ్చింది బట్టలు కొనడానికి కదా. ఇప్పుడు ఎవరికి అంత అవసరం పనులు ఏమి ఉన్నాయి? అయినా వాళ్ళ సంగతి తరువాత, నువ్వు ఏమి కొనుక్కున్నావు అంటుంది. కానీ కీర్తన బట్టలు తీసుకోలేదు. అప్పుడు శారద, కీర్తన, మొదట నువ్వు నీకు ఏమి కావాలో చూడు, వెళ్ళు అంటుంది. అంతే కీర్తన సంజుని తిట్టుకుంటూ ఆమె అసహ్యంగా చూస్తూ వెళ్తుంది.
అది చూసిన సంజయ్ అజయ్తో, అన్నయ్య నువ్వు చెప్పావనే నేను గమ్ముగా ఉన్నాను అంతే తప్ప, లేకపోతే ఎట్టి పరిస్థితులు వదలను అంటూ కీర్తనని కోపంగా చూస్తాడు. అప్పుడు గిరిధర్, సంజయ్ నువ్వు ఏమీ అనుకోకు, నేను కీర్తనకి చెబుతాను అంటాడు. అందుకు సంజయ్, మామయ్య నువ్వు ఏమి చెప్తావో నాకు తెలియదా? అసలు కీర్తన అలా తయారయ్యింది అంటే నువ్వే కారణం. నీ మాటలు వినే కీర్తన అసలు అలా అయ్యింది. ఇంకా ఏమి చెప్తావు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నీ కూతురు జీవితం సరేనా? నువ్వు ఇలాగే ఉంటే ఎవరు జీవితం బలి అవుతుందో మామయ్య అని అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడు వనజ, అన్నయ్య మీరైనా కొంచెం కీర్తనకి చెప్పండి, సంజయ్ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని వనజ చెప్పి వెళ్ళిపోతుంది. అందుకు శారద గిరిధర్ని, మీరు ఇద్దరు ఇంకా ఏమైనా చేశారంటే నీకు నాకు విడాకులు తప్పవు. ఇప్పుడు నువ్వు నీ కూతురు ఇంట్లో నుండి బయటకు పోతారు అనేసి తను కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు గిరిధర్, ఏమిటో ఈ జనాలు ఉరిమి మంగళం మీద పడ్డట్టు అందరూ నన్ను అంటున్నారు. అదేదో నా కూతురికి సంజయ్కి పెళ్ళి చేయొచ్చు కదా. అప్పుడు మేము ఎవరిని ఏమీ అనము. అయినా తప్పంతా మాదే అన్నట్టు అందరూ మమ్మల్నే అంటాడు. అందుకు కీర్తన వచ్చి, నాన్న మీరు ఏమన్నారు? పని అవుతుంది అన్నారా లేదా చెప్పండి. మరి మనుషులు ఎక్కడ? ఈ సంజుని మనం చంపేద్దాం అంతే అంటుంది. అందుకు గిరిధర్, అదేరా
నేను వాళ్లకు ఫోన్ చేస్తున్నాను. అందరి ఫోను ఒకేసారి పని చేయడం లేదు. అయినా ఏమైంది? ఇంతవరకు ఎవరు రాలేదు అంటాడు. అప్పుడు కీర్తన, నాన్న, నువ్వు ఏ పనికి మాలిన ఎదవకి పని అప్పగించినా ఇలాగే ఉంటుంది. అయినా వాడికి వివరాలు ఇచ్చావా లేదా? మనం బట్టలు తీసుకొని తిరిగి వెళ్ళిపోయాక వస్తాడా? లేకపోతే వచ్చి ఇక్కడే ఉన్నాడా? ఎలా తెలుసుకోవడం అంటూ, నాన్న, ఇంకా ఎవరికి నువ్వు ఏమీ చెప్పొద్దు. మనుషులని నేను మాట్లాడుకుంటాను. నీ సహాయం నాకేమీ వద్దు. ఇప్పటి వరకు నువ్వు చేసిన సహాయం చాలు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అందుకు గిరిధర్ అక్కడ వాళ్ళు తిట్టి, ఇక్కడ కూతురు తిట్టి, ఇది ఎక్కడి న్యాయం అంటాడు. అప్పుడే పక్కన ఎవరి ఫోన్లో, ఎవరు చేసిన కర్మ ఊలనుభవించక ఏటికైనను తప్పదన్నా, ఈనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు, అనుభవించుట తథ్యమన్నా, తిద్దమన్నా, ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు, అనుభవించుట తథ్యమన్నా. రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుడైతినాడన్నా, రమణ సీతను బాసి పామరుడి వలె ఏడ్చినాడన్నా. రాముడంతటి వాడు రమణి సీతను అని గిరిధర్ ఆలోచించడం మొదలుపెట్టాడు. మిత్రమా, కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.